అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొబ్బరన్నం చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఈ గ్లాస్తో 2 గ్లాసులు సన్నబియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్నానండి. బాస్మతి అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే సన్నబియ్యమే ఉన్నాయని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం, అలాగే ఒక పచ్చిది ఎండుకాయ కూడా కాదు, పచ్చికాయ కొబ్బరికాయ, పచ్చికాయ తీసుకున్నానండి. ఇలాగా ఇది మెండుకాయ అయితే బాగోదు, పచ్చికాయ ఇది కొట్టుకోవాలి. ఇప్పుడు కొట్టుకుని ముక్క ఇలా కొట్టేసుకుని 2 చెక్కలు తీసుకుని ఇవి ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. ఇవి దీంట్లో మిక్సీ జార్లో పోసేసుకుని ఇవి ఒక గ్లాసు వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో వేసుకుని ఒక గిన్నెలో పోసుకుని ఇందాక ఒక 3 గ్లాసులు పోసాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు 3 గ్లాసులు, గ్లాస్కి 2 కదండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి పాల్లో కలిపేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఇవి ఇలాగా వడగట్టేసుకోవాలి. ఇవి ఎందుకంటే కొబ్బరి పిప్పయ్యి ఉంటాయి కదండి, అందుకనేసి ఇలా వడగట్టేసుకుని మొత్తం వడగట్టేసుకుని ఇలాగే పిప్పంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాల్లోనే 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకుని 10 నిమిషాలు నానబెట్టుకున్నాం. ఇవి కూడా దీంట్లో పోసేసుకుని దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలాలు, 3 లవంగాలు ఇవన్నీ వేసేసుకోవడమే. దీంట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు కలర్ కోసం వేసుకునే పర్లేదండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు, దీంట్లోనే తగినంత ఉప్పు, దీంట్లో మళ్ళీ 2 స్పూన్లు. ఇప్పటి వరకు కూడా దీంట్లో ఏమేయలేదు కదండి, నేను నూనెగా నెయ్యిని. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను, 2 స్పూన్లు పడుతుందండి, పెద్ద గరిటె కదా ఇది, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా సిమ్లో పెట్టుకోవాలి. బాగానే హైలో పెట్టుకోకుండా ఇలా మూత పెట్టేసుకోవడమే. ఉడుకుతూ ఉంటుంది. రెడీ అవుతుంది కదండి. అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తాను. చికెన్ కర్రీ బాగుంటుంది దాంట్లోకి. అలాగే 1 కేజీ చికెన్ 1 టీ స్పూన్ పసుపు, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఆడుకున్న పేస్ట్, ఇది ధనియాల పేస్ట్. అది దీంట్లోనే 1 కప్పు ఉల్లిపాయలు, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకుని ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఇవన్నీ కలిపి శుభ్రంగా ఇలా సింపుల్గా చేసేసుకుంటే పైగా అవుతుంది, కానీ బాగుంటుంది కూడా అండి ఇలా చేసుకుంటేనే కర్రీ. ఇంకా అన్ని దీంట్లో వేసుకుని ఇంకేమి వేయక్కర్లేదు. కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుంటే అంతే. దీంట్లో ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకుని అంతే స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకొక 5 నిమిషాలు అయితే రెడీ అవుతుంది. రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయినట్టే. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, కొబ్బరి అన్నం రెడీ. సింపుల్గానండి, బాగా బేగా అయిపోతుంది. ఒకసారి మూత తీసుకుని
ఇవి కూడా ఇంకా ఇంకా ఉడకాలండి. మూత పెట్టేసుకోవడమే. రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంటే చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. సాంబార్లోకి సాంబారా కొబ్బరి అన్నం